ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. అనుశ్రీ పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ను టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అటు జనసేన ఇటు టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరినొకరు వాగ్వాదం చేసుకుంటూ నెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈవేళ దాదాపు 12 లక్షల రూపాయలతో పిఠాపురం నియోజకవర్గంలో 5 చోట్ల ఆర్వో ప్లాంట్ ప్రారంభించేందుకు మర్రెడ్డి శ్రీనివాస్ ఇవాళ వెళ్లడం జరిగింది. అయితే గొల్లప్రోలు మండలం చెందుతు వద్ద ఆర్వో ప్లాంట్ ప్రారంభిస్తున్న సమయంలోనే రిబ్బన్ కట్ చేసినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ ను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. వర్మని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఉన్నారో వర్మను ఎందుకు పిలవలేదంటే చెప్పి వారంతా కూడా ఆగ్రహంతో రగిలిపోయి ప్రశ్నించడం జరిగింది. దీంతో ఆ వేదిక మీద జనసేన టీడీపీ సంబంధించిన నాయకులు వాగ్వాదం పడి ఒకరినొకరు తిట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ కార్యక్రమం పూర్తి కాకముందే మర్రెడ్డి శ్రీనివాస్ అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న సమయంలోనే మరోసారి సభావేదిక సమీపంలో మర్రెడ్డి శ్రీనివాస్ టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కేవలం వర్మ చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఓటేశాను తప్ప పవన్ కళ్యాణ్ ముఖం చూసి మేము ఓటేయాలని చెప్పి ఆవేశంతో వారంతా కూడా మర్రెడ్డి శ్రీనివాస్ ను ప్రశ్నించారు. దీంతో మరొకసారి జనసేన నాయకులు టీడీపీ కార్యకర్తల మధ్య ఒకరినొకరు నెట్టుకుని తోసుకునే పరిస్థితి నెలకొనడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడి నుంచి వెంటనే మర్రెడ్డి శ్రీనివాస్ కారు ఎక్కి ఆయన తిరిగి వెళ్లిపోవడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే గత కొద్ది రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఇటీవల చిత్రాల్లో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలో ఎవరైతే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు వర్మను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు రగిలిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పిఠాపురం సీటు ఏదైతే ఉందో ఆ సీట్ ను వర్మ త్యాగం చేశారు. చంద్రబాబు చెప్పడంతో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అని చెప్పి తన భార్యతో కలిసి ఇంటింటా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందించడానికి వర్మ కృషి చేశారు. అయితే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత పరిణామాలు చూసుకున్నట్లయితే పూర్తిగా వర్మను తొక్కేసే ప్రయత్నం అయితే చేసినట్లు గత కొద్ది రోజులుగా చూస్తున్న పరిణామాలు చూస్తే తెలుస్తుంది. కేవలం పవర్ సెంటర్ అక్కడ జనసేన పార్టీ ఉండాలని చెప్పి మర్రెడ్డి శ్రీనివాస్ ని ఇన్ఛార్జ్ గా చేసి ఆయనతోనే అధికారిక కార్యక్రమాలు చేస్తున్నారు. వర్మను పూర్తిగా దూరం పెట్టడంతో వర్మ అనుచరులు ఒక్కసారిగా రగిలిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే టీడీపీ జనసేన మధ్య మాత్రం కోల్డ్ వార్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు అనుశ్రీ.